దేవుడవు ప్రభువా! నీకు మహిమకరముగా మేము మీరు ఇక్కడికి రాకముందే నీ సన్నిధిలో మేము కూడి ఉండటానికి ఆయత్తపరిచి మహిమ తెచ్చుకోండి. సండే స్కూల్ పిల్లలు తాము నేర్చుకున్న విషయాలను నీ సన్నిధిలో నీ ప్రజల ముందు నీ ఎదుట ఇచ్చిన సాక్ష్యాలను ఎరిగిన దేవుడవు. వివేకం దయచేయండి, నేర్పరతనం అనుగ్రహించండి. అన్ని విషయాల్లో క్రమాన్ని నేర్చుకుంటూ భావికాలమందు పరలోక పౌరులుగా నీ స్వాస్థ్యానికి, రాజ్యానికి అర్హులుగా, యోగ్యులుగా ఉండటానికి ఆయత్తపరచండి. భౌతికమైన జ్ఞానము మాత్రమే కాదు నాయనా, ఆధ్యాత్మికమైన జ్ఞానము కూడా, పరలోక సంబంధమైన జ్ఞానము కూడా నీ ప్రజలు కలిగి జీవించటానికి ఆయత్తపరచండి. పెద్దలుగా బలను సమీపించటానికి ప్రభువా ఇష్టపడిన ప్రజలను ఎరిగిన దేవుడవు. వారికున్న అభ్యంతరాలు ఏమీ లేవని ఇచ్చిన సాక్ష్యాలు విన్నావు. నీ నామానికి మహిమకరముగా సిద్ధపరచుకొని మహిమ తెచ్చుకోండి. కూడిన మేము చదవబడిన వచనాన్ని ధ్యానం చేస్తుండగా సహాయం చేసి మీరే మాతో మాట్లాడి బలపరిచి మీరు మహిమ తెచ్చుకోండి. మీ పక్షంగా అల్పుడను బలహీన నిలబడుతున్నాను. నోటి మాన్యాన్ని తడబడతనం కలిగిన వాడను. నన్ను మరుగుపరిచి మీ ఆత్మ ద్వారా మాట్లాడి బలపరచమని, మీ నామానికే మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసయ్య దివ్యనామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క మహాకృపను బట్టి సౌలుగా ఉన్న ఈ బెన్యామీను గోత్రికుడైన ఈ వ్యక్తిని దేవుడు ప్రేమించి గొప్ప రక్షణ ఇచ్చి అన్యజనులకు బోధకుడుగా, యూదులకు రాజుల ఎదుట సాక్ష్యమిచ్చే సాక్షిగా నిలబెట్టి నడిపిస్తున్నాడు. ఆ నడిపించే విధానములో ఆయా ప్రాంతాలలో, ఆసియా ఖండములో ఎన్నో ప్రాంతాలకు వెళ్ళి ప్రభువును గూర్చి సాక్ష్యమిస్తూ, సంఘాలను కడుతూ, సంఘాలకు సేవకులను ఏర్పాటు చేస్తూ, అనేక విధాలుగా వారిని దర్శిస్తూ, అనేక విషయాలు చెప్తూ వస్తున్నవాడు. అట్టివాడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమంటున్నాడంటే, మీరు భోజనము చేసినను, పానము చేసినను, మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. 23వ వచనం చదువుకుందాం. అన్ని విషయములందు నాకు స్వాతంత్రము కలదు, కానీ కానీ అన్నియు చేయతగినవి కావు. అన్నియు చేయదగినవి కావు. అన్నిటి యందు అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని నాకు స్వాతంత్రము కలదు గాని అన్నియు అన్నియు క్షేమాభివృద్ధి కలుగచేయు. క్షేమాభివృద్ధి కలుగ చేయవు. ఎ- చాలు. కనుక తానిచ్చిన సాక్ష్యాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఆయనకి అన్ని విషయాల్లో స్వతంత్రత ఉందంట. కానీ అన్నీ చేయటానికి కుదరదంటండి. అన్నిటి యందు స్వాతంత్రము కలదు గాని అన్నియు క్షేమాభివృద్ధి కలుగ చేయవు. ఏవి చేయతగినవో వాటినే చేయాలి. ఏవి క్షేమాభివృద్ధి కలుగ చేస్తుందో వాటినే చేయాలి. మనం ఇష్టం వచ్చినట్లుగా, మనకు తోచినట్లుగా మనకు స్వతంత్రత ఉంది. మనము దేవుని కుమారులము, కుమార్తెలము. మనం ఏమైనా చేయగలము. చేయటానికి దేవుడు మనకు అనుమతి ఇచ్చాడు.
అధికారం ఇచ్చాడు, ఏర్పాట్లు చేసి నడిపిస్తున్నాడు. కాబట్టి మనకు స్వతంత్రత ఉన్నది గనక మన ఇష్ట ప్రకారము మనం చేయకూడదంటండి. చిన్న విషయం భోజనం విషయంలో, పానము విషయంలో దేవునికేం కలగాలంట? మహిమ కలగాలి. ఎన్నో విధాలుగా మన ప్రవర్తన విషయంలో, మన జీవిత విషయంలో, మన సహవాసం విషయంలో, మన సమాజం విషయంలో, దేవుడు మనకు ఏర్పాటు చేసిన ఏర్పాటు అన్నిటి విషయంలో దేవునికేం కలగాలి? మహిమ కలగాలి. కనుక అన్ని విషయాలలో మనం కూర్చోవటంలో, నుంచోవటంలో, ఆరాధనకు రావటం విషయంలో, ఆరాధన నుంచి తిరిగి వెళ్ళే విషయంలో, అన్ని విషయాల్లో దేవునికి ఏం కలగాలి? మహిమ కలగాలి. కలుగుతుందా? దేవునికి మహిమకరముగా మనం ప్రవర్తిస్తున్నామా? దేవునికి మహిమకరముగా మనం నడుచుకుంటున్నామా? దేవునికి మహిమకరముగా ఒక క్రమాన్ని మనం కలిగి ఉన్నామా? దేవునికి మహిమకరముగా మనం భోంచేస్తున్నామా? దేవునికి మహిమకరముగా మనం తాగుతున్నామా? పానం చేస్తున్నామా? మాట్లాడుతున్నామా? సహవాసం చేస్తున్నామా? అనేది మనలను మనం పరీక్షించుకోవాలి. ఒకానొక సమయమందు దేవుడు బబులోను దేశానికి ఒక రాజును నియమించాడు. అనేక రాజులకు రాజు ఆయన. ఆయన పేరు తెలిసినోళ్ళు చెప్పండి. ఎవరు? నెబుకద్నెజరు. నెబుకద్నెజరుకి దేవుడు ఏం చేశాడు అంటే, దేవునికి మహిమ కలుగునుగాక. 5వ అధ్యాయము దానియేలు గ్రంథము 18 నుంచి చదువుకుందాం. ఉమ్, మహోన్నతుడగు దేవుడు ఉమ్. మహద్దశను, మహద్దశను, రాజ్యమును, రాజ్యమును, ప్రభావమును, ప్రభావమును, ఘనతను ఘనతను నీ తండ్రియగు నీ నెబుకద్నెజరునకు ఇచ్చెను. తండ్రియగు నెబుకద్నెజరుకు ఇచ్చెను. దేవుడు అతనికిట్టి మహద్దశ ఇచ్చినందున దేవుడు అతనికిట్టి మహద్దశ ఇచ్చినందున తానెవరిని చంపగోరెను తానెవరిని చంపగోరెను వారిని చంపెను, వారిని చంపెను. ఎవరిని రక్షింపగోరెను ఎవరిని రక్షింపగోరెను వారిని రక్షించెను, వారిని రక్షించెను. ఎవరిని హెచ్చింపగోరెను ఎవరిని హెచ్చింపగోరెను వారిని హెచ్చించెను, వారిని హెచ్చించెను. ఎవరిని పడవేయగోరెను ఎవరిని పడవేయగోరెను వారిని పడవేసెను. వారిని పడవేసెను. కాబట్టి సకల రాష్ట్రములను సకల రాష్ట్రములను జనులను జనులను ఆయా భాషలు మాట్లాడువారును ఆయా భాషలు మాట్లాడువారును అతనికి భయపడుచు అతనికి భయపడుచు అతని ఎదుట వణుకుచూ నుండి. అతని ఎదుట వణుకుచుండిరి. అయితే అతడు మనస్సును మనస్సును అతిశయించి బలాత్కారము చేయుటకు అతని హృదయమును కఠినము చేసుకొనగా అతని హృదయమును కఠినము చేసుకొనగా దేవుడు అతని ప్రభుత్వము దేవుడు అతని ప్రభుత్వమును అతని యొద్ద నుండి తీసివేసి అతని యొద్ద నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టెను. అతని ఘనతను పోగొట్టాను. అప్పుడు అతడు మానవుల యొద్ద నుండి అప్పుడు అతడు మానవుల యొద్ద నుండి తరమబడి పశువుల వంటి మనస్సు గలవాడాయెను. పశువుల వంటి మనస్సు గలవాడాయను. మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యములలో ఏలుచు ఎవరిని స్థాపింపగోరును వారిని స్థాపించునని అతడు తెలుసుకొని వరకు అతడు అడవి గాడిదల మధ్య నివసించుచు పశువుల వలె గడ్డి మేయుచు ఆకాశపు మంచు చేత తడిసిన శరీరము గలవాడాయను. చాలు. దేవుడు ఏమిచ్చాడు? మహద్దశనిచ్చాడంటండి. ఏ దేవుడు? మహోన్నతుడగు దేవుడు మహద్దశనిచ్చాడు. రాజ్యమును ఇచ్చాడు, ప్రభావమును ఇచ్చాడు,
ఘనతనిచ్చాడు. ఇచ్చిన అన్నీ కూడా తీసుకున్నాడు. తన ఇష్టానుచొప్పున ప్రవర్తిస్తున్నాడు. ఏమిటంట, ఎవరిని చంపాలనే ఆలోచనొచ్చిందో వారిని చంపేస్తున్నాడంటండి. ఎవరిని రక్షింపగోరునో వారినే రక్షిస్తున్నాడంటండి. ఎవరిని హెచ్చించాలో వారిని హెచ్చిస్తున్నాడంటండి. ఎవరిని పడగొట్టాలో వారిని పడగొడుతున్నాడంటండి. అంతా ఎవరి ఇష్ట ప్రకారము? తన ఇష్ట ప్రకారమే. అట్లే దేవుడు మన విషయంలో కూడా కింది భాగంలో మనం చూస్తున్నాం. ఏమనంటే దేవునికి మహిమ కలుగునుగాక. ఆహ్, 20వ వచనం. అయితే అతడు అతిశయించి బలాత్కారము చేయుటకు హృదయమును కఠినము చేసుకొనగా అతని దేవుడు హృదయమున కఠినము చేసుకున్నాడంటండి. కఠినము చేసుకుంటానికి కారణం ఏమిటంటే, ఒకటి సాతానుడు అతని మనస్సులలో కఠినత్వాన్ని ఉంచేశాడు. ఆ కఠినత్వాన్ని బట్టి మనస్సులో అతిశయిస్తూ, బలాత్కారం చేస్తూ తను తాను హెచ్చించుకుంటున్నాడంటండి. దేవుని ప్రజలమైన మన జీవిత విధానములో మనలను కూడా దేవుడు అనేక విషయాలలో మహద్దశను అనుగ్రహించాడు. వ్యక్తిగతంగా మన కుటుంబాలలో అధికారం ఎవరిది? కుటుంబానికి యజమాని ఎవరు? కుటుంబానికి యజమానురాలు ఎవరు? కుటుంబానికి పెద్దలెవరు? కుటుంబంలో బాధ్యతలు ఎవరివి? నీ ఇష్టమైన విధానములో నీవు నడుచుకుంటానికి కాదు. నీ ప్రవర్తన అంతటి మీద దేవునికి మహిమ కలగాలి. నీవు కలిగి ఉన్న మహద్దశను నీవే నిర్వహించటానికి సామర్థ్యము కలిగిన వాడవు. నీవే నిర్వహించటానికి సామర్థ్యము కలిగిన దానవు. అందుకనే ఎక్కడెక్కడో ఉన్న మనలను తీసుకొని వచ్చి ఒక కుటుంబముగా కట్టి, ఆ కుటుంబము దేవుని కుటుంబముగా ఉండాలని దేవుడు ఉద్దేశించి, ఆ కుటుంబాన్ని ఉన్నతమైన స్థాయికి తీసుకొని వస్తూ దేవునికి మహిమ తెచ్చుకుంటానికి ఆయన చేస్తున్నాడు. మరి నీ ఇష్టం వచ్చినట్లే నువ్వు మాట్లాడుతున్నావా? నీవు ఇష్టం వచ్చినట్లే నువ్వు ప్రవర్తిస్తున్నావా? నీకు తోచినట్లుగానే జీవిస్తున్నావా? ఎవరిని లెక్క చేయక అందరినీ నీ చెప్పు చేతులలో పెట్టుకుంటూ నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నావా? నీ ప్రవర్తన వలన, నీ జీవితం వలన దేవునికి మహిమ కలుగుతుందా? అందరినీ భయపెట్టేస్తున్నావా నువ్వు? నీ ప్రవర్తనను చూసి, నీ ఆలోచన చూసి అందరూ భయపడి గడగడ వణికిపోతున్నారా? దేవుడు నీకు ఇట్టి స్థితి నీకెందుకిచ్చాడు? ఎప్పుడైనా ఆలోచన చేసావా? నీ జ్ఞానము వలన, నీ బలము వలన, నీ ఆలోచనల వలన, నీ బుద్ధి వలన, లేకపోతే నీ వెనుక ఉన్న మంది మార్బలం వలన నీవే ఈ అధికారాన్ని సంపాదించుకున్నావా? నీకే ఈ సామర్థ్యం ఉందా? దేవుని కన్నా నువ్వు తెలివిగలవాడవా? నీ ప్రవర్తన వలన దేవునికి మహిమ కలుగుతుందా? దేవునికి మహిమ కలుగునట్లుగా మనం ప్రవర్తిస్తున్నామా? గర్భఫలము యెహోవా అనుగ్రహించు బహుమానము, బిడ్డలు ఆయనిచ్చు స్వాస్యము. బిడ్డలను దేవునికి మహిమ కలుగునట్లుగా పెంచుతున్నావా? నీకు ఘనత రావటానికి పెంచుతున్నావా?
భయభక్తులు కలిగి దేవునికి ఇష్టలుగా జీవించటానికి ఉద్దేశించి పెంచుతున్నావా? నీకే ఘనత రావటానికి పెంచుకుంటున్నావా? దేవుడు నీకు ఏమేమి ఇచ్చాడో దేవుడు లెక్క అడగడా? లెక్క చూడడా? మన పైన దేవుడు ఉన్నాడు. ఆయన వల్లనే మనం కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా మనం కలిగి లేము. మనకు ఊపిరాడుతుంది. మన సామర్థ్యము కాదు. మనం మాట్లాడుతున్నాం. మన సామర్థ్యము కాదు. మనం ఆడుతున్నాం, పాడుతున్నాం. మన సామర్థ్యము కాదు. ఆటల వలన, పాటల వలన, మాటల వలన, ప్రవర్తన వలన, నడవడి వలన దేవునికేం కలగాలి? కలగాలి. కలుగుతుందా? కలగకపోతే ఏం జేయాలి? మహిమ కలగటానికి ప్రయత్నం జేయాలి. మన ద్వారా దేవునికి మహిమ కలుగునట్లుగా మనం ప్రయాసపడాలి. చెడు చేయటం చాలా తేలిక. కానీ మంచి చేయటం చాలా కష్టం. మంచి వాళ్ళము అనిపించుకుంటం చాలా కష్టం. చెడ్డోడు అనిపించుకుంటం చాలా తేలిక. అన్ని విషయాల్లో దేవునికి మహిమకరముగా మనము జీవించాలి. నీ ఇంటి పైన నీకు అధికారం ఇచ్చాడు. నీ అధికారాన్ని ఎలాగ వినియోగించుకుంటున్నావు? నీ కుటుంబం మీద నీకు అధికారం ఇచ్చాడు. కుటుంబమును ఎలాగ నడిపిస్తున్నావు? అన్ని విషయాల్లో నీకు కావలసిన ఏర్పాట్లనే చేసి నడిపిస్తున్నాడు. ఇక్కడ అంటాడు 37వ వచనం. 2వ అధ్యాయము. రాజ్య ఆ! పరలోకమందున్న దేవుడు హ్మ్. రాజ్యమును, రాజ్యమును, అధికారమును, అధికారమును, బలమును, బలమును, ఘనతయు ఘనతయు తమరికి అనుగ్రహించి ఉన్నాడు. తమరికి అనుగ్రహించి ఉన్నాడు. తమరు రాజులకు రాజై ఉన్నారు. చాలు. తమరు రాజులకు రాజై ఉన్నారు. రాజై ఉన్నాడు. ఎంతోమంది రాజులను ఆయన కాళ్ళ కింద పెట్టాడు. వాళ్ళందరూ సామంత రాజులుగా ఉన్నారు. రాజాది రాజుగా నెబుకద్నెజరు ఉన్నాడు. కానీ ఈయన పైన అసలైన రాజు ఉన్నాడు. రాజులకు రాజు ఉన్నాడు. ఆయన ఎంత ప్రభావము కలిగిన వాడు. ఎంత బలము కలిగిన వాడు. ఎంత ఘనత కలిగిన వాడు. ఎట్టి అధికారము కలిగిన వాడు. ఆయన కింద నువ్వు ఎలాగ నడుచుకోవాలి? ఎంతో మందిని నీ స్వాధీనములో ఉంచాడు. నీవు దేవుని స్వాధీనములో ఉన్నావు. అక్కడ యోసేపును మనం చూస్తున్నాము. ఆ ఇంటిలో అన్నీ యోసేపు స్వాధీనములో ఉంచాడంటండి. యోసేపు పైన ఎవరున్నారంట? పొతీఫరు ఉన్నాడంటండి. పొతీఫరు పైన ఎవరున్నారు? రాజు ఉన్నాడు. ఆ రాజు పైన ఎవరున్నారు? దేవుడున్నాడు. అట్లే మన జీవిత విధానములో దేవుడు మనకు ఏమేమిచ్చాడో, అధికారం ఇచ్చాడా? బలం ఇచ్చాడా? ఘనతనిచ్చాడా? కాబట్టి ఇచ్చిన అధికారాన్ని నువ్వేం చేశావు? ఇచ్చిన బలాన్ని నువ్వేం చేశావు? ఇచ్చిన ఘనతను నువ్వేం చేశావు? అని రేపు దేవుడు ప్రత్యక్షమైనప్పుడు మనల్ని లెక్క అడిగితే ఏం సమాధానం చెప్తాం? మన ఇష్టం వచ్చినట్లు మనం నడుచుకోవటము దేవుని చిత్తమా? పౌలు అంటున్నాడు, అన్ని స్వతంత్రత ఉంది. మనము కుమారులము, దేవునికి కుమార్తెలము.
మనకు స్వతంత్రత ఉంది. కానీ అన్నీ చేయతగినవి కావు. మనకు స్వతంత్రత ఉంది. అన్నీ మనకు ఏం కలుగజేయవు? క్షేమాభివృద్ధి కలుగజేయవు. ఏది క్షేమాభివృద్ధి కలుగచేస్తుందో, ఏది ఘనతను తీసుకొని వస్తుందో, ఏది యోగ్యమైనదో, ఏవి ఖ్యాతిని తీసుకొని వచ్చాయో, వేటి వలన ఘనత కలుగుతుందో, వాటి మీద నీవు ధ్యాస ఉంచు. నీకు బలముంది. దేవుడు అధికారం ఇచ్చాడు, సామర్థ్యం ఇచ్చాడు, నేర్పరితనం ఇచ్చాడు, గొప్ప చేస్తున్నాడు. మరి నీ ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించటానికి ఆయన ఇష్టపడడు. ఏది దేవుని చిత్తమో దానిని నెరవేర్చాలి. ఏది దేవునికి అనుకూలమో దానినే మనం చేయాలి. దేవుడు ఏ స్థలములో నిలబెట్టాడో ఆ స్థలములో నీ వలన దేవునికి మహిమ కలగాలి. ఏ కుటుంబంలో నువ్వు ఉంటున్నావో ఆ కుటుంబానికి నీ వలన దేవునికి ఘనత కావాలి. ఏ సంఘములో సభ్యురాలై ఉన్నావో ఆ సంఘానికి ఘనత రావాలి. ఎక్కడ నువ్వు ఎదుగుతున్నావో నీ ఎదుగుదలను బట్టి అక్కడ ఘనత రావాలి దేవునికి. రక్షణ పొందిన వారిని దేవుడు ఎక్కడికి తీసుకొని వెళ్ళాడు? సంఘానికి తీసుకొని వచ్చాడంటండి. కనుక ఎక్కడో రక్షణ పొందావేమో, నేటి కాలముందు సంఘంలో చేర్చబడ్డావు. సంఘానికి శిరస్సు యేసు క్రీస్తే. యేసు క్రీస్తు ఒక అవయవం. యేసు క్రీస్తునందు ఒక అవయవమై ఉన్నావు. లోకములో ఎన్నో సంఘాలున్నాయి. ఒక్కొక్క సంఘము ఒక్కొక్క అవయవం అనుకుందాం. ఒక సంఘములో ఎందరో సభ్యులున్నారు. వీరందరికీ శిరస్సు యేసు క్రీస్తే. సంఘములో ఉన్న అందరూ యేసుక్రీస్తు యొక్క అవయవాలు. ఈ అవయవాల వలన దేవునికి మహిమ కలుగుతుందా? మనమే ఆ అవయవములైతే మన వలన దేవునికి మహిమ కలుగుతుందా? మన వలన దేవునికి ఘనత కలుగుతుందా? మన వలన దేవుని యొక్క విధానములు అనేకులు ఎదుట స్తుతించబడే పరిస్థితులు ఉన్నాయా? లేక మనమే హెచ్చించుకుంటున్నామా? మనమే మన ఇష్టాలను నెరవేర్చుకుంటున్నామా? ఏయైనా కొన్ని విషయాలలో కూడా మార్జిన్‌లు పెట్టుకుని ప్రభువుని మహిమపరుచుకునే పరిస్థితుల్లోకి మనం వెళుతున్నామా? కనుక దేవునికి మహిమకరమైన జీవిత విధానాలను కలిగి మనం జీవించవలసిన వారమై ఉన్నాం. ప్రభువైన యేసు క్రీస్తు ప్రత్యక్షం కాబోతున్నాడు. ఇప్పుడు నెబుకద్నెజరు విషయంలో ఏం చేశాడంట? మళ్ళీ అక్కడికెళ్దాం. దానియేలు గ్రంథము బలాత్కారము చేయుటకు ఆ, అతని హృదయమును కఠినము చేసుకొనగా ఆ. దేవుడు అతని ప్రభుత్వమును అతని యొద్ద నుండి తీసివేసి ఏం చేశాడంట? దేవుడు అతని ప్రభుత్వమును అతని యొద్ద నుండి తీసివేసి యా, అతని ఘనతను పోగొట్టెను. ఘనతను పోగొట్టాడంటండి. ఇప్పుడు ఏం చేస్తాడు నెబుకద్నెజరు? ఘనత తెచ్చుకుంటాడా? బలాన్ని తెచ్చుకుంటాడా? అధికారాన్ని తెచ్చుకుంటాడా? మనుషులందరూ తరుముతున్నారంటండి. ఇప్పటి వరకు జేజేలు కొట్టారు. ఇప్పటి వరకు పొగిడారు. ఇప్పటి వరకు గడగడ వణికిపోయారు. కానీ ఇప్పుడేం చేస్తున్నారంట? అడవికి తరుముతున్నారంటండి.
మరి ఇప్పుడు అధికారాన్ని, ఆ బలాన్ని, ఘనతను ఉపయోగించుకొని నిలబడగలడా? నిలబడ్డాడా? అంటే వెళ్ళిపోయాడు అడవికి. అక్కడేం చేశాడంట? అప్పుడతడు ఆ! అప్పుడతడు మానవుల యొద్ద నుండి తరుమబడి ఆ! పశువుల వంటి మనస్సు గలవాడాయెను. ఆ! మహోన్నతుడగు దేవుడు ఆ! మానవుల రాజ్యములలో ఏలుచు ఆ! ఎవరిని స్థాపింపగోరునో వారిని స్థాపించునని అతడు తెలుసుకున్న వరకు ఆ! అతడు అడవి గాడిదల మధ్య నివసించుచు అడవి గాడిదల మధ్య నివసిస్తూ పశువుల వలె గడ్డి మేయుచు గడ్డి మేస్తున్నాడంటండి. ఆకాశపు మంచు చేత తడిసిన శరీరము గలవాడాయెను. గాడిదల మధ్య. ఇందాకేమో సింహాసనం మీద కూర్చున్నాడు. ఇప్పుడేమో గాడిదల మధ్య కూర్చొని గడ్డి తింటున్నాడంటండి. అప్పుడేమో పంచభక్ష పరమాణాలు తిన్నాడు. మాంసము తిన్నాడు. ద్రాక్షారసము తాగాడు. భిన్నమైన ఆరాధన దైవ దేవునికి ఇష్టము కాని ఆరాధన చేశాడు. ఇప్పుడు అడవిలో కూర్చొని ఏం చేస్తున్నాడు? గడ్డి తింటున్నాడంటండి. గడ్డి తింటే అరుగుద్దా? ఏమో నెబుకద్నెజరుకి ఏమన్నా షుగర్ ఉందేమో. ఆ షుగర్ తగ్గటానికి దేవుడు అడవికి పంపించాడేమో. చాలామంది వైద్యులు గడ్డి తింటే ఆరోగ్యం వస్తది అని చెప్తున్నారు. కానీ ఆ ప్రభావము పోయింది. ఆ ఘనత పోయింది. ఆ బలము పోయింది. అడవి గాడిదల మధ్య వాటితో కూడా కలిసి అడవి గాడిద వలె ప్రవర్తించటం చేశాడంటండి. వానకు తడుస్తున్నాడు. ఎండకి ఎండుతున్నాడు. చలికి వణుకుతున్నాడు. తలకు నూనె లేదు. స్నానము లేదు. చెప్పండి. ఏమీ లేదు. ఇప్పుడు ఎట్టున్నాడు? ఏమండి? కనుక నేను క్షవరం చేయించుకోకుండా, క్రాప్ ఏయించకుండా 4 నెలలు ఉన్నాననుకోండి. ఎట్టుంటాను? ఆ! ఎట్టుంటాను? 10 రోజులు స్నానం చేయకుండా మీ మధ్య కూర్చున్నాననుకోండి ఏమంటారు? ఆ! మూతిరవా, ముక్కిరవా అనుకోను, అనుకోను, అటు తిరగా, ఇటు తిరగా ఎన్ని తిప్పలు పడతారో. ఎప్పుడు పోతాడురా మా మధ్య నుండి? రాజుగా ఉండి చక్కని పరిపాలన చేయవలసిన వాడు అదంతటిని పోగొట్టుకొని అడవి గాడిదల మధ్య గడ్డి తింటున్నాడు అంటే ఆ రాజుని ఏమనాలి? చూసిన వారందరూ రాజును చూసి ఏమనుకుంటారు? రాజవస్త్రాలు వేరు, రాజు కిరీటము వేరు, రాజు దండము వేరు. కానీ అవన్నీ కూడా పోగొట్టుకొని జీవిస్తున్నాడు. అది తన కుమారుడైన బెల్షాజర్ ఎరిగి ఉన్నాడు. ఇప్పుడు బెల్షాజర్ అయినా, అరే మా తండ్రి పరిస్థితి ఇలాగైపోయింది. దేవునికి మహిమకరముగా జీవించవలసిన మా తండ్రి అలాగు జీవించలేదు. ఆయన ప్రవర్తనంతా దేవునికి బాధాకరమైపోయింది. ఆయన తర్వాత నాకు రాజ్యాన్ని అప్పగించాడు. నేనైనా బుద్ధి కలిగి నడుచుకోవాలనే ఆలోచన బెల్షాజర్‌కి ఉండాలి గదా! రాజు తర్వాత అతని కుమారుడు రాజవుతాడు. ఇప్పుడు తండ్రి రాజ్యాన్ని పోగొట్టుకుంటే కుమారునికి రాజ్యమేది? కుమారుని విషయంలో
తండ్రి యొక్క ప్రవర్తనను కనిపెట్టుకుంటూ, నా తండ్రి ఎలాగు జీవిస్తున్నాడు, ఎలాగు ప్రవర్తిస్తున్నాడు, దేవుడిచ్చిన సింహాసనాన్ని ఎలాగు కాపాడుకుంటున్నాడు, అట్లే నేను కూడా కాపాడుకోవాలని జీవించవలసిన వాడు అందుకు భిన్నంగా నడుచుకున్నాడంటండి. అప్పుడు అతని పరిస్థితి ఎలాగుందంటే, బెల్షాజరు యొక్క పరిస్థితి, దేవుని యొక్క హస్తము వచ్చి వెలుగులో లేక దీపము ఎదుట గోడ పైపోత మీద ఒక రాత రాసిందంటండి. అది చదవటం రాదు, దానికి అర్థం రాదు. కానీ దాన్ని చూడగానే ఏం జరిగింది? 6వ వచనం. 5వ అధ్యాయం 6వ వచనం. అతని ముఖము వికారమాయెను, అతడు మనస్సునందు కలవరపడగా, అతని నడుము కీళ్లు వదిలి, అతని మోకాళ్ళు గడగడా వణుకుచు అతని మోకాళ్ళు గడగడ వణుకుతూ కొట్టుకొనుచుండెను. కొట్టుకొనుచుండెను. ఎప్పుడు? ఎప్పుడు? రాత రాసినప్పుడు అని మనం చూస్తున్నాం. కానీ రాత రాసింది ఎప్పుడు? దేవుని యొక్క ఉపకరణములలో కొన్నిటిని తెచ్చి తాను, 1000 మంది అధికారులు, భార్యలు, ఉపపత్నులు అందరూ కలిసి ద్రాక్షారసం తాగుతున్నారంటండి. అట్టి పరిస్థితుల్లో ఒక మానవ హస్తము లాంటి హస్తం వచ్చి గోడ పైపోత మీద ఒక రాత రాసిందంటండి. ఇప్పటి వరకు ఉన్న ఆనందం ఏమైపోయింది? ఇప్పటి వరకు ఉన్న వైభవం ఏమైపోయింది? ఇప్పటి వరకు ఆ అధికారం ఏమైపోయింది? గడగడ కొట్టుకుంటున్నాడంటండి. అప్పుడప్పుడు మనకు కూడా సలి జ్వరం వస్తే మనకు తెలియకుండానే మన పళ్ళు టకటక కొట్టుకుంటాయి. అమ్మని కేకేస్తాం, అమ్మ చలి పడుతుంది, దుప్పటి కట్టవే, కప్పవే. దుప్పటి కప్పుకుంటానికి కూడా మనకి ఇబ్బంది అయిపోతుంది అట్టి పరిస్థితులలో. ఒకవేళ ఫ్యాన్ ఉంటే ఫ్యాన్ కట్టేసేయి. ఇప్పటి వరకు మన ప్రవర్తన ఒకటిగా ఉంటుంది, ఇప్పుడు ఒకటిగా ఉండే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయితే దేవునికి మహిమ కలుగునుగాక. అప్పుడు 10వ వచనం. ఉమ్, ఆ, జరిగిన సంగతి రాణి తెలుసుకుని ఆ, విందు గృహమునకు వచ్చి ఇట్లా నేను ఆ, రాజు చిరకాలము జీవించునుగాక. ఆ, నీ తలంపులు నిన్ను కలవరపరచనీయకము. ఆ, నీ మనస్సు నిబ్బరముగా ఉండనిమ్ము. ఆ, నీ రాజ్యములో ఒక మనుష్యుడున్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. ఆ, నీ తండ్రి కాలములో అతడు దైవజ్ఞానం వంటి జ్ఞానమును ఆ, బుద్ధియు తెలివియు గలవాడయుండుట నీ తండ్రి కనుగొనును గనుక ఆ, నీ తండ్రి అయిన రాజగు నెబుకద్నెజరు ఆ, శకునగాండ్రకును గారడి విద్య గలవారికుని కల్దీయులకును జ్యోతిష్కులకును ఆ, పై అధిపతిగా అతని నియమించెను. ఆ, ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడై కలలు తెలియజేయుటకును మర్మములు బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును జ్ఞానమును తెలివియు గలవాడుగా కనబడెను. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక కనుక ఆ రాజు ఉమ్, అతనికి బెల్తెషాజరు అని పేరు పెట్టెను. ఆ, ఈ దానియేలును పిలువనంపుము, ఆ, అతడు దీని భావము నీకు తెలియజెప్పును. చాలు. ఇప్పుడు రాణి ఎవరు? ఏమండి? రాణి ఎవరు? ఎక్కడో పొరుగు దేశం నుంచి తీసుకొని రాబడింది. రాజెవరు? నెబుకద్నెజరుకి కొడుకు. రాణి ఏమో నెబుకద్నెజరుకి కోడలు. కొడుకైన బెల్షాజరు తన రాజ్యాన్ని లేక తండ్రి యొక్క రాజ్యంలో ఏం జరుగుతుంది, ఎలాంటి వారు నియమించబడుతున్నారు, ఎట్టి జ్ఞానము కలిగిన వారై ఉంటున్నారు,
ఎవరెవరు ఏ అధికారంలో ఉంటున్నారు? జ్ఞానము లేదా? గ్రహించే స్థితి లేదా? పట్టదా బాధ్యతను ఎలాగ నిర్వహిస్తున్నాడు? అతనికి తెలియలేదు. ఏం తెలియలేదు? దానియేలు అనే వ్యక్తి ఆ రాజ్యంలో ఉన్న సంగతే అతనికి తెలియలేదు. తన తండ్రి ఇక్కడ దేవునికి మహిమ కలుగును గాక. ఒక మనుష్యుడు ఉన్న సంగతి దానియేలుకు తెలవలేదు. బెల్షాజర్‌కు తెలవలేదు. అతడు ఎలాంటి వాడు? శ్రేష్టమైన బుద్ధి గలవాడై. ఆ! ఆ! నీ తండ్రి కాలంలో అతడు దైవ జ్ఞానం వంటి జ్ఞానమును, బుద్ధియు, తెలివియు గలవాడై ఆ! ఉండుట నీ తండ్రి కనుగొనెను గనుక, ఆ! నీ తండ్రి అయిన రాజగు నెబుకద్నెజరు ఆ! శకునగాండ్రకును, గారడీ విద్య శకు గలవారికిని, శకునగాండ్ల మీద, గారడీ విద్య కలిగిన వారి మీద, కల్దీయుల కల్దీయులకు, మీద జ్యోతిష్కులకును పై అధిపతిగా అతను నియమించెను. పై అధికారిగా నియమించాడు. ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి ఎవరి గలవాడు. మీద ఎవరెవరు అధికారులై ఉన్నారో, తన తండ్రి ఎవరి మీద ఎవరికి అధికారం ఇచ్చాడో, అధికారము పొందిన వారు ఎట్లాంటి వారో ఈ బెల్షాజర్‌కి తెలియలేదు. ఈ బెల్షాజర్ పట్టించుకోలేదు. నేటి కాలమందు ఎందరో కుటుంబములో మన తండ్రి ఎట్లాగో కుటుంబాన్ని నడిపిస్తున్నాడు. మనం ఎలాగో నడుచుకుంటున్నామో తండ్రిని చూసి నేర్చుకోవాల్సిన పరిస్థితులున్నాయా? ఎలాంటి ఇబ్బందులు కలుగుతున్నాయి? ఇబ్బందులను ఎలాగో పరిష్కారం చేసుకుంటున్నారు అనేది చూస్తూ ఉండవలసిన పరిస్థితులు ఉన్నాయా? లేవా? ఇంట్లో మనం అసలు ఉన్నామా? లేదా? బాధ్యతలు ఉన్నాయా? లేదా? పిల్లలు ఎక్కడికి వెళుతున్నారు? ఎలాగ వెళుతున్నారు? ఎప్పుడొస్తున్నారు? ఎప్పుడెళుతున్నారు? పట్టించుకునే సమస్యలు మనకు లేవా? పట్టించుకుంటున్నారా? అడుగుతున్నారా? రేపటి కాలమందు నీవే కుటుంబాన్ని దిద్దుకోవాల్సిన పరిస్థితులు, కుటుంబాన్ని నడిపించవలసిన పరిస్థితులు. రేపు నువ్వేం చేస్తావు? నీ ఇష్టం వచ్చినట్లు నీవు నడుచుకుంటావు. నీ భార్య నీ ఇష్టం వచ్చిన తన ఇష్టం వచ్చినట్లు ఆయన నడుచుకుంటుంది. నీ పిల్లలు వారి ఇష్టం వచ్చినట్టు వారు నడుచుకుంటారు. ఇప్పుడు ఈ కుటుంబం ఎలాగుంటది? ఒక సామెత ఉంది, ఎవరికి వారే యమునా తీరే. యమునా నదిలో పడితే ఎక్కడ కొట్టుకుపోతామో అంతే ఆ కుటుంబం అట్లా వెళ్ళిపోతుంది. ఏమైనా మన జీవితంలో నేర్చుకునేవేమో నేర్చుకుంటున్నామా? ఎన్నో విషయాలు మన జీవితంలో మన కుటుంబాల్లో జరుగుతున్నాయి. జరిగిన సంగతులను బట్టి ఇలాగ జరగకూడదు అని ఎప్పుడైనా మనం ఆలోచన చేశామా? జరగకుండా మంచిగా జీవించటానికి, దేవునికి మహిమ కలగటానికి మనం ఉద్దేశిస్తున్నామా? లోకం వైపు చూస్తూ, లోక విధానాలను అనుసరిస్తూ, నేత్రాశ, శరీరాశ, జీవోడంబమున కలిగి, నాకు స్వేచ్ఛ ఉన్నది, స్వతంత్రత ఉన్నది, నా ఇష్టం అని మనం నడుచుకుంటుంటే మన పైన మనం నియమించిన వాడు లెక్క అడగడా? పిల్లోడికి రూ. 10 ఇచ్చి ఏదైనా చాక్లెటో ఏదో తెప్పించుకున్నావు అనుకో, మిగిలిన డబ్బులు లెక్క అడగవా? అలాగ ఎంత పడితే అంత ఇచ్చేసి లెక్కలు అడగకుండా ఊరుకోగలవా? మరి దేవుడు లెక్క అడగకుండా విడిచిపెడతాడా? కనుక ఇప్పుడు దానియేలు విషయంలో ఏమైంది? నెబుకద్నెజరు విషయంలో ఏమైంది? తన రాజ్యాన్ని
తర్వాత పోగొట్టుకున్నాడు. మంచి మనస్సొచ్చింది. మళ్ళీ మానవుడిగా రాజుగా వచ్చాడు. తర్వాత తదనంతరము బెల్షాజర్ రాజుగా అయ్యాడు. అప్పుడు ఆయన అంటున్నాడు దానియేలు, దేవునికి మహిమ కలుగునుగాక. పై భాగమున 23, 22, 23. బెల్షస్సరు బెల్షాజరు అతని కుమారుడవగు నీవు అతని కుమారుడవగు నీవు ఈ సంగతి అంతయు ఈ ఎరిగియుండియు సంగతి అన్నిటి ఎరిగి ఉండియు నీ మనస్సును అణుచుకొనక నీ మనస్సును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే నిన్ను హెచ్చించుకొంటివి. నీవే హెచ్చించుకొంటివి. ఎట్లనగా ఎట్లనగా నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉపపత్నులను ఆ, దేవుని ఆలయ సంబంధమగు ఉపకరణములలో ద్రాక్షారసము పోసి ఆ, త్రాగవలనని వాటిని తెచ్చి ఉంచుకొని ఉమ్, వాటితో త్రాగుచు ఆ, చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతకాని ఆ. వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయి అని వాటితో చేయబడిన దేవతలను స్తుతించితిరి గాని ఆ. నీ ప్రాణమును నీ సకల నీ మార్గములను ప్రాణమును నీ సకల మార్గములను ఏ ఏ దేవుని దేవుని వశమున వశమున ఉన్నవో ఉన్నవో ఆయనను నీవు ఘనపరచలేదు. ఆయన నీవు ఘనపరచలేదు. ఎవరిని ఘనపరచాలో వారిని నీవు ఘనపరచాలి. దేవుని దృష్టిలో ఎవరిని ఘనపరచాలో వారిని ఘనపరచాలి. ఎవరిని ఘనపరచాలి అంటే దేవునినే ఘనపరచాలి. దేవునిని ఘనపరచకుండా నీ ఇష్టానుసారముగా నీవు ఏర్పాటు చేసుకుని నీవు నడుచుకుంటుంటే దేవుడు లెక్క అడగడా? ఇప్పుడే మనకున్న అధికారాలు పైలా పచ్చేసు మందే అంతా పెత్తనము. కానీ రేపు అసలు పెత్తందారు వస్తాడు. అప్పుడు లెక్క అడిగితే ఏం చెప్తావు? కనుక ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే లెక్క చూశాడంటండి. ఒక్క లెక్క చూడటం మాత్రమే కాదు, దానిని ఏం చేశాడంటే తూకం వేశాడంటండి. ఎట్లయినా తూకంలో కానీ లెక్కలో కానీ సరిపోతాడేమోనని చూశాడు. అది తూకంలో సరిపోలేదు, లెక్కలో సరిపోలేదు. కనుక ఈ రెండిటిలో సరిపోలేదు కనుక ఆ లెక్క ముగించేశాడంటండి. ఫుల్ స్టాప్ బెత్తేసి ఇంకా ఇంతటితో చాలు అన్నట్టుగా. ఆ రాత్రే తండ్రిల రాజు బెల్షస్సరు హతుడాయె. ఎవరి చేతిలో? మాదీయులు పారసీకులు వచ్చి ఆ దేశం మీద దండెత్తి బెల్షాజర్ను చంపేసి ఆ ఇద్దరు రాజ్యాన్ని పంచుకున్నారంటండి. ఎంత బాధాకరమైన పరిస్థితి. దుష్టుడైన సాతానుడు ఎంతగా మన మనస్సులలో ఆలోచనను పెట్టి దేవుని పిల్లలముగా మనం ప్రవర్తించకూడని ప్రవర్తనలోకి మనల్ని తీసుకొని వెళుతున్నాడు. అందుకనే అపవాది యొక్క తంత్రములను మీరు ఎరిగిన వారై ఉండాలి. అపవాది తంత్రాలను ఎరిగి ఉండి మనం ప్రవర్తించాలి. మనమే తంత్రగాళ్ళమైపోతే, మనమే మంత్రగాళ్ళమైపోతే, మనమే మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ జీవిస్తుంటే ఇంకా దేవుడెందుకు? మనమే దేవుళ్ళమైపోతే ఇంకా మనపైన దేవుడు అవసరమా? కనుక అన్ని విషయాల్లో దేవునికి మహిమకరముగా మనము జీవించాలి. జీవమును ఊపిరిని సమస్తాన్ని ఇస్తున్నాడు ఆయన. నీ జీవానికి కావలసినవి ఏమైనా నువ్వు సంపాదించుకోగలవా? నీ ఊపిరి ఆడటానికి నువ్వేమైనా చేసుకోగలవా? నీకేమైనా అవసరమైనవి సమస్తము నీ వలనేమైనా సమకూర్చుకోగలవా? ఆయన లేకుండా మనం ఏమీ చేయలేం.
ఏమేమో చేద్దాము, చేసుకుందాము అనుకుని మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ ఆ ప్రయత్నంలో ఒకటి చేయబోయి మరొకటి చేసే పరిస్థితులు ఏర్పడతాయి. కనుక దేవునికి మహిమకరముగా అన్ని విషయాల్లో దేవుని మహిమార్థమై దేవునికి మహిమ కలుగునట్లుగా మనము జీవించవలసిన వారమై ఉన్నాం. చిన్న విషయాన్ని గురించి మాట్లాడుతున్నాను. భోజనము చేసిన, పానము చేసిన దేవునికి మహిమ కలగాలి. మనం భోంచేసేటప్పుడు ఎక్కడెక్కడ భోజనం చేస్తున్నామో, ఎక్కడికి వెళ్ళి భోజనం చేస్తున్నామో, దాని వలన దేవునికి మహిమ కలుగుతుందా? ఎక్కడెక్కడ పానం తాగుతున్నామో, మంచినీళ్ళు తాగుతున్నామో, అక్కడ దేవునికి మహిమ కలుగుతుందా? మనం ఇరుగోళ్ళతో, పొరుగోళ్ళతో ఏం మాట్లాడుతున్నామో, ఏమి మంతనాలు చేస్తున్నామో, రహస్యముగా ఏం మాట్లాడుతున్నామో, మనిషి దగ్గర మనిషి మాటలు ఎక్కడెక్కడ మాట్లాడుతున్నామో, ఆ మాటల వలన దేవునికి మహిమ కలుగుతుందా? దేవునికి అవమానం కలుగుతుందా? అట్టి పరిస్థితుల వలన ఒక ఆత్మ రక్షణ పొందుతాడా? ఇప్పుడు కొరింథీ పత్రికలోకెళ్దాం. చదవండి. దేవునికి మహిమ కలుగునుగాక. 32వ వచనం. యూదులకైనను యూదులకైనను, క్రీస్తు దేశస్థులకైనను గ్రీసు దేశస్థులకైనను, దేవుని సంఘముకైనను దేవుని సంఘమునకైనను అభ్యంతరము కలగచేయకుడి. అభ్యంతరము కలుగచేయకుడి. ఎవరెవరికంటండి? తోటి క్రైస్తవులకు అనుకుందాం. రెండవది గ్రీసు దేశస్థులకు, అన్యజనులకు అనుకుందాం. మూడవది దేవుని సంఘానికి అనుకుందాం. మన వలన ఎవరికైనా అభ్యంతరాలు కలుగుతున్నాయా? మన ప్రవర్తన వలన, మన మాటల వలన, మన సహవాసం వలన, మన పద్ధతుల వలన ఎవరికైనా అభ్యంతరాలు కలుగుతున్నాయా? కలగకుండా దేవునికే మహిమ కలుగునట్లుగా మనం ప్రవర్తించాలి. ఇంకొక మాట అంటాడు 33లో, నేను కూడా స్వప్రయోజనమును స్వప్రయోజనమును కోరక అనేకులు రక్షింపబడవలనని వారి ప్రయోజనము వారి కోరుచు ప్రయోజనము కోరుచూ అన్ని విషయములలో అన్ని విషయాలలో అందరిని అందరినీ సంతోషపెట్టుచున్నాను. సంతోషపెట్టుతున్నాను. దేవునికి మహిమ కలుగునుగా. స్వప్రయోజనము కోరుకోవటం లేదంటండి. దేవుని ప్రజలముగా మనం కోరుకునేది స్వప్రయోజనమే. ఏమిటి లాభం వస్తుంది? ఏమి మేలు జరుగుతుంది? ఏమి ప్రయోజనం కలుగుతుంది? ప్రయోజనం కలుగుతుందంటే ఎక్కడుంటాం? ప్రయోజనం కలగటం లేదంటే జంప్ చేసేస్తాం. ఏం కలగాలి మనకి? ప్రయోజనం కలగాలి, లాభం కలగాలి, మేలు కలగాలి. అది కలగకపోతే మనము మరొక పద్ధతిని అనుసరించే పరిస్థితులు, ఆ అనుసరించే పరిస్థితులలో దేవునికి మహిమ కలుగుతుందా? రేపటి దినమున దేవుని ఎదుట నిలబడి, ఇదిగో నా స్వప్రయోజనాన్ని ఎంత విడిచిపెట్టేశాను ఒక ఆత్మ రక్షణ పొందటానికి అని నిలబడి సాక్ష్యం చెప్పగలమా? కనుక దేవునికి మహిమకరముగా దేవుని ప్రజలమైన మనము జీవించవలసిన వారమై ఉన్నాం. అటు స్త్రీలైనా పురుషులైనా
పెద్దలైనా, పిన్నలైనా అన్ని విషయాల్లో దేవునికి మహిమకరముగా మనం నడుచుకోవాలి. మన జీవిత విధానములో బాల్యకాలము, యవ్వన కాలము, వృ కౌమార్యము, వృద్ధాప్యము 4 దశలున్నాయి. ఏ దశలో నీవున్నావో, బాల్యకాలమందు సృష్టికర్త అయిన దేవునిని మహిమపరుస్తున్నావా? యవ్వన కాలమందు తొట్టిల్లకుండా వాక్యం యొక్క బలము చేత దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవిస్తున్నావా? కౌమార్యమందు అందరినీ సంతోషపరుస్తూ, దేవునిని మహిమపరుస్తూ, ఇచ్చిన బాధ్యతలను చక్కగా నిర్వహిస్తూ, స్వప్రయోజనాన్ని కోరుకోకుండా సంతోషకరంగా నీ ప్రవర్తన ఉంటుందా? వృద్ధాప్యానికి వచ్చినప్పుడు ముసలమ్మ ముచ్చటలకు పోకుండా దేవునిని మహిమపరుస్తున్నావా? ఒకవేళ ఆరాధన అయిపోతుంది, ముగింపు అయిపోతుంది, ఇంకా 3 నిమిషాలే, 2 నిమిషాలే అయినా మందిరంలో కూర్చుంటామా? ఇంటికెళ్ళి ఏదైనా సంపాదించుకోవచ్చు, పని చేసుకోవచ్చు, కాసేపు నిద్రన్నా పోవచ్చు, వెళ్ళిపోతున్నామా? వెళ్ళిన మనము నిద్రపోతున్నామా? పని చేసుకుంటున్నామా? కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటున్నామా? ఏం సంపాదించుకుంటున్నాం మనము? ఏమి లాభం ఉంటుంది? ఎట్టి ప్రయోజనం కలిగి ఉంటున్నాము? దేవుడు మన మధ్య నుండి మనం ఆరాధన ముగించుకొని వెళ్తుంటే మనతో కూడా రాడా? ఆయనతో కూడా మనం వెళ్ళమా? ఆయన మన మధ్య ఉండి నడవడా? ఒక అధికారి మన దగ్గరకు వచ్చినప్పుడు, అధికారి రాకముందే అధికారి కోసం మనం ఎదురు చూస్తూ ఉంటాం. అధికారి వెళ్ళిపోయేదాకా ఆయనతోనే ఉంటాం. మధ్యలో రామే. ఆ అధికారికి అంత ప్రాధాన్యత మనం ఇచ్చినప్పుడు, ప్రభువుకి ఎంత ప్రాధాన్యత మనం ఇవ్వాలి? మనుషుల ఎదుట అంత ఆసక్తి మనకున్నప్పుడు, దేవుని విషయంలో, దేవుని వాక్యము విషయంలో మనకు ఎంత ఆసక్తి ఉండాలి? మనం ఆ ఆసక్తినంతటిని విడిచిపెట్టేస్తే దేవుని మీద ప్రేమ ఉన్నట్లా? లేనట్లా? దేవుణ్ణి ప్రేమిస్తున్నామా? ప్రేమించటం లేదా? ప్రత్యక్షంగా మనకు ప్రేమ లేనట్లే. ఏదో ఇస్తే, ఏదో చేస్తే ఆయన సంతోషించేవాడు కాదు. పరిశుద్ధులముగా ఆయనగా ఆరాధన చేయాలి. ఆత్మతోనూ, సత్యముతోనూ మనం ఆరాధన చేయాలి. ఆత్మతో పాటలు పాడాలి. ఆత్మతో ప్రార్థన చేయాలి. అందరము పాటలు పాడుతున్నామా? రావనుకో, వచ్చినోళ్ళు పాడుతున్నారుగా, ఆ పాటలకు మనము నోరు మెదుపుతున్నామా? చప్పట్లు కొడుతున్నామా? మనకు చేసిన విధానంలో మనకున్న సామర్థ్యాన్ని బట్టి రియాక్షన్ కనిపిస్తున్నామా? కనుక అన్ని విషయాల్లో దేవునికి మహిమకరంగా మనము జీవించాలి. ఆయనను మనం మహిమపరచాలి. దేవుడు మాట్లాడే దేవుడని మనం చెప్పుకుంటున్నాం. దేవుడు మన మాటలు వినేవాడని చెప్పుకుంటున్నాం.
దేవుడు ఇన్ని మేలులు మాకు చేస్తున్నాడని చెప్పుకుంటున్నాం. అంత మాత్రాన దేవునికి మహిమ వస్తుందా? దాని వలన ప్రయోజనాలు మనం ఎలాగో ఉపయోగించుకుంటున్నాం? ఎట్టి జీవితాన్ని మనం జీవిస్తున్నాం? ఎంతగా దేవునిని ఘనపరుస్తున్నామో అది మనం ఎరిగి మనము జీవించవలసిన వారమై ఉన్నాం. ప్రభువు రాబోతున్నాడు. ప్రతి క్రియ, అది మంచివైనా చెడ్డవైనా, ప్రతి దానికి ఆయన ఏం చేస్తాడంట? లెక్కలేస్తాడంటండి. ఆ దినమున మనము దోషులము కాకుండా దేవునికి మహిమకరముగా, ఆయన పోలికలో ఆయన కుమారులముగా మనము సంతోషముతో నిలబడవలసిన వారమై ఉన్నాం. కనుక ప్రభువుకు మహిమకరముగా నడుచుకుందాం. పొరపాట్లు చేస్తుంటే క్షమించమని అడుగుదాం. మన వలన అవమానం కలిగే పరిస్థితులు ఏర్పడినప్పుడు క్షమాపణ అడిగి దుఃఖముతో కన్నీటితో ప్రార్థన చేసి ప్రభు యొక్క క్షమ పొంది మనం ముందుకు నడుచుకుందాం. మనుషుల ఎదుట మనం క్షమాపణ అడగటం లేదు. మనుషులను మనం అడగటం లేదు. దేవునినే అడుగుతున్నాం. దానికి సిగ్గా? దానికి ఏమైనా మన ప్రెస్టేజ్ ఏమైనా పోతుందా? ఏమైనా మనం కోల్పోతామా? ప్రభువా నన్ను క్షమించు అని అనటం తప్ప, అనుకుంటే మానేయి. నీకున్న విలువలు పోతాయి అనుకుంటే మానేయి. ఎందుకంటే నీ ఇష్టం కదా. కనుక అన్ని విషయాల్లో దేవునికి మహిమకరముగా, దేవుని మహిమార్థమై మనము జీవిద్దాము. ప్రభు మనల్ని నడిపించునుగాక. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువునందు ప్రియమైన వారలారా, నీ ప్రవర్తన ఎలాగుంది? నీ జీవితం ఎలాగుంది? దేవుడు నీకిచ్చిన ఏర్పాట్లు, నీకిచ్చిన అధికారాలు, ఆధిపత్యాలు, బలము, సామర్థ్యము, జ్ఞానము, విద్య, వేటి కొరకు ఉపయోగిస్తున్నావు? దేవునికి మహిమకరముగా వినియోగించుకుంటూ ఫలితాలను పొందుతూ దేవునికి మహిమకరముగా నిలబడుతున్నావా? దేవునికి అవమానకరంగా నువ్వు ప్రవర్తిస్తున్నావా? ఈ పగటి కాలం ముందు నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. దేవుని ఎదుట నీ క్రియలన్నీ దేవుడు చూస్తున్నాడు. ఆయన జీవము గల దేవుడు. ఆయన సర్వాధికారి అయిన దేవుడు. దేవునిని దేవునిగా మహిమపరిచే విధానములో ఎలాగూ నీ వలన దేవునికి మహిమ కలుగుతుంది? పరిశీలన చేయి, ఆలోచించు, సరిచేసుకో. చక్కగా నిలబడి దేవుని ఎదుట ప్రభు నిన్ను నడిపించునుగాక. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, భౌతికంగాను ఆధ్యాత్మికంగాను ఎన్నో విషయాలలో మాకు అధికారాలు, ఆధిపత్యాలు, బలమును, ఘనతను, కీర్తిని మాకు ఇచ్చిన దేవుడవు. వాటన్నిటిని బట్టి మీ నామానికే మహిమ కలగాలి. మేము తిన్నను, తాగినను వాటి విషయంలో కూడా మీకు మహిమ కలగాలి. ఏదైతే మీకు మహిమ కలగదో వాటిని మేము విడిచిపెట్టేసి స్వలాభాన్ని కోరుకోకుండా ఎదుటివాని మేలు కోరుకుంటూ అందరినీ సంతోషపరిచే జీవిత విధానాన్ని కలిగి నీకు మహిమకరముగా జీవించటానికి సహాయం చేయండి. కృప కనపరిచి బలపరచండి. మీ నామానికే మహిమ, ఘనత, ప్రభావం తెచ్చుకోండి. మీరు మమ్మలను క్షమించకపోతే
ఈ లోకములో ఎవరు కూడా మమ్మల్ని క్షమించటానికి అర్హులు కాదు నాయనా. మీరు క్షమించకపోతే మా తప్పులన్నీ అలాగే ఉండిపోతాయి. ఆ తప్పులను బట్టి నీ ఎదుట మేము నిలబడలేము. కనుక మార్పు చెంది మమ్ములను మేము తగ్గించుకొని మిమ్మల్ని హెచ్చించుకుంటూ నీ మహిమార్థమై జీవించటానికి కృప చూపి మహిమ తెచ్చుకొని యేసయ్య దివ్యనామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. హల్లెలూయా.